నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచే మొదలు కావాలి మెగా టీచర్ పేరెంట్ మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు హీరోలు సినిమాల్లోనే కాదు ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారు కడప మున్సిపల్ హైస్కూల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు చిన్న చిన్న త్యాగాలు చేయాలి మెగా పేరెంట్ టీచర్స్ మీట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ విద్యా కుసుమాలు వికసించేందుకే విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నాం రాయవరం హైస్కూల్ సమావేశంలో హోంమంత్రి అనిత డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలను ఆయన మంత్రి లోకేష్ తో కలిసి ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున పేరెంట్ టీచర్స్ మీటింగును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యాశాఖ ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది బాపట్లలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కు మంత్రి లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థుల సూచనలు సలహాలు విన్నారు అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు సరదాగా కాసేపు విద్యార్థులతో టగ్ ఆఫ్ వార్లో పాల్గొన్నారు మంత్రి లోకేష్ తో కలిసి సీఎం చంద్రబాబు విద్యార్థుల మధ్యాహ్నం భోజనం చేశారు పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలని వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు మానవ సంబంధాలను డ్రగ్స్ నాశనం చేస్తున్నాయని చెప్పారు కొందరు కూరగాయలు పంటల్లా గంజాయిని సాగు చేస్తున్నారని అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని కోరారు ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలామంది తయారయిన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం మాయమాటలు చెప్పడం మభ్య పెట్టడం వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది ఒక పక్క టెక్నాలజీ అవసరం నిన్న కూడా నేను మాట్లాడాను అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు ఒక్క నేరం కాదు ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు అనేక ఇప్పుడు పాప చెప్పింది కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా ఒక మంచి కానీ ఒక చెడు కానీ రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు అదొక అడిక్షన్ అదొక బలహీనత అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి అప్పుడే ఇది సాధ్యం అవుతుంది మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం పిల్లలు చాలా చక్కగా చెప్పారు రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు డ్రగ్స్ వద్దు బ్రో చాలా క్లియర్గా చెప్పాడు మీ దగ్గర కూడా అనిపించాడు ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొక పెద్ద మత్తు ఇదొక పెద్ద వ్యసనం ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం
అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలు ఉండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హీరోలు సినిమాల్లోనే కాకుండా ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. మహనీయుల నడియాడిన నేల కడపని, చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని పవన్ అన్నారు. విద్యార్థుల భద్రతకు తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందన్నారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. మీరు ఇందాక నుంచి ఆకలితో ఉండిపోయినట్టున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం ఇచ్చారు. పాప మీరందరూ ఆకలితో చాలా బాధపడుతున్నారు. మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు. ఒకటి, విద్యార్థుల భద్రత. రెండు, వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత. రెండు, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. మూడోది, సోషల్ మీడియాలో, అలాగే సోషల్ మీడియా ఎలా ఉంది అనేది. ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకు సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికని కదా. కష్టం, అది నాకు తెలుస్తుంది. కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో, అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి దీంట్లో. విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒరవడిని తీసుకొస్తుందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. నరవ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్పై తల్లిదండ్రులు చిన్న చిన్న త్యాగాలు చేయాలని సూచించారు. విద్యార్థులు కూడా కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. విద్యార్థులు స్కూలుకు రావడం, ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులతో పోటీ పడి ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు మాట్లాడే ఈ రెండు మాటల వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ పోయి, ఓకే మా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఏదైతే చూసుకుంటారో నా బాధ్యత నేను చెయ్యాలి అనే ఒక ఆలోచన వస్తుంది. రెండవది, ఈ జనరేషన్లో చాలా పేరెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే పిల్లలు ఎటువంటి కష్టాలు వాళ్ళు గోతులు చేయకూడదు అన్నీ మీ కష్టాలు చెప్పరు వాళ్ళు. ఓకే, ఉదాహరణకి మీరు అప్పు తీసుకొని వాళ్ళని చదివిస్తూ ఉంటారు, బట్ ఆ అప్పు తీసుకున్న విషయాన్ని వాళ్ళు చెప్పరు. బట్ అది తప్పు. ఎందుకంటే మీరు పడే కష్టాలు వాళ్ళు తెలిస్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు చాలా మంది ఏం చేస్తున్నారు, మేము పడే కష్టం పిల్లలు పడకూడదు అని ఆలోచనతో ఉన్నారు. అది మంచిది, కానీ వాళ్ళు మీరు పడే కష్టం అర్థం చేసుకుంటేనే ప్రతిసారి వాడు తప్పులు జరిగినట్టు ఆలోచిస్తాడు. మన తల్లిదండ్రులు ఇంత కష్టపడి మనం చదివిస్తున్నారు, మనము ఇది చేయకూడదు, ఇది తప్పుడు ఆలోచన, చదువుకోవాలనే ఒక ఉద్దేశం వస్తుంది. సో మీరందరూ మీ కష్టాలు దాచిపెట్టమాకండి, కష్టాలు పంచి చదువుతాడు, ఇంకా బిజీ చేస్తాడు. అఫ్కోర్స్ మేము ఎంత చెప్పినా ఇంట్లో ఉన్న 12 గంటల్లో మీరు పడే కష్టాలు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పేది క్లాస్ రూమ్లో పాఠం ఉంటున్నాం, సమాజంలో ఎలా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అదేవిధంగా అంటే మహిళల్ని వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, ఆడపిల్లల్ని సరిగా ట్రీట్ చేయాలి. ఇదంతా కూడా మనం దీంట్లో చెప్పాలి, ఎస్పెషల్లీ మగపిల్లలకి చెప్పాలి. ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి వాళ్ళు చదువు గురించి, ఇతర అంశాలు, హెల్త్ గురించి, ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ కావచ్చు, పాజిటివ్స్ కావచ్చు, కొంతమంది బాగా చదవచ్చు, వేరే ఫీల్డ్లో. విద్యా కుసుమాలు వికసించాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
అనకాపల్లి జిల్లా రాయవరం జెడ్పీ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యా వ్యవస్థ ఉన్నత లక్ష్యాల వైపు అడుగులేస్తుందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కోరారు. అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి భోజనం చేయడమే కాకుండా 4వ తరగతి విద్యార్థినికి అన్నం తినిపించారు. బాగా చదువుకోవాలని పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డిప్యూటీ డీఈఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్కిట్ వేసినప్పుడు కూడా నేను ఎలాగ వాళ్ళు తిరిగి మాట్లాడతారా అని అనుకున్నాను, కానీ వాళ్ళు రాసుకునేటప్పుడు కూడా ఒక మంచి పదం ఉపయోగించారు. ముఖ్యంగా మగపిల్లలైనా ఆడపిల్లలకైనా తొలి గురువు తల్లే. నువ్వు పిల్లోడిని ఎంత చక్కగా తయారు చేసి ముస్తాబు చేసి కూర్చోబెట్టి నాన్నని ఎవరిని చూపిస్తే నాన్న అని వాళ్ళనే పిలుస్తారు. మా పిల్లలు కూడా నువ్వు అత్త అని ఎవరు పిలవమంటే వాళ్ళనే అత్త అని పిలుస్తారు. నువ్వు ఎవరిని అన్నయ్య అని చూపిస్తే వాడిని అన్నయ్య అనుకుంటారు. అంటే నీ పిల్లలకి నువ్వు ఏమి నేర్పిస్తే అదే ఈరోజు ఆ పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఫర్దర్ గా తర్వాత ముందుకెళ్తారు. నీ పిల్లలకి అమ్మ ఇది మంచి ఇది చెడు వాళ్ళకి తల్లి కనుక చెప్పగలిగితే అదే తొలి గురువు తల్లే అవుతుంది. తర్వాత స్కూల్ దగ్గరికి వచ్చేసరికి మేము చదువులతో పాటు విలువలు నేర్పించే పద్ధతిలో స్కూల్లో టీచర్స్ ఉంటారు. ఓవరాల్ గా రెండూ కలిసి ఒక మంచి పౌరుడి మీద బయటకొచ్చే పరిస్థితి. ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దాలని సినీ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆర్కే బీచ్ లో నిర్వహించిన ప్లాస్టిక్ రహిత విశాఖ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్న నేపథ్యంలో నగరవాసులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా విశాఖకు ఓ ప్రత్యేక స్థానం ఉందని ఆర్పి పట్నాయక్ అన్నారు. అలాంటి నగరం ప్లాస్టిక్ లేని నగరంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ప్రజలంతా సహకరించాలని, పిల్లలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఊరా పార్క్ వరకు ఇటు గాని అటు గాని ఇసుక మీద తర్వాత రోడ్డు మీద 2 చోట్ల మొత్తం నా లైవ్ షో చూడడానికి వచ్చిన 6 లక్షల మంది జనం ఈరోజు గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఈ ప్లేస్ అలాంటి వైబ్ ఉంటుంది. అలాంటి వైబ్ ఉన్న ఈ ప్లేస్లో మనందరం కలిసి ఒక ప్లెడ్జ్ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. ఇది మన కోసం, అలాగే మన పిల్లల కోసం, మన భవిష్యత్తు. నేను విశాఖ నగర వాసిగా గర్విస్తున్నాను. బాధ్యత గల పౌరునిగా ఈ విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, సరఫరా, వినియోగాలను వ్యతిరేకిస్తానని పచ్చదనంతో ప్లాస్టిక్ రహిత విశాఖ నగరం, ఈ విశాఖ నగరాన్ని ఆరోగ్యకరమైన భావి తరాలకు. సడన్ గా నాకు ఈ పని కోసం వచ్చాను అనుకున్నా, బట్ పాడమంటే సడన్ గా లిరిక్ వెతుక్కోవాల్సి వచ్చింది. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా, ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాగా ఫలితం పదరా సోదరా. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ ఆగ్జిలరీ ఆధ్వర్యంలో క్రిస్మస్ మెగా బైబిల్ సేల్ ప్రారంభమైంది. రామ్నగర్ లోని బైబిల్ హౌస్ లో ఈ సేలను ఏపీ ఆగ్జిలరీ కార్యదర్శి రెవరెండ్ జాన్ విక్రమ్ ప్రారంభించారు. ఈ నెల 15 వరకు జరగనున్న బైబిల్ సేల్ పలు భాషల బైబిల్స్, కామెంటరీస్, రిఫరెన్స్, స్టడీ బైబిల్స్ ను అందుబాటులో ఉంచారు. క్రిస్మస్ బైబిల్ సేల్ ను విజయవంతం చేయాలని జాన్ విక్రమ్ కోరారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బైబిల్ ముద్రణ, తర్జుమా చేస్తున్నామని చెప్పారు. సంఘాల సహకారంతోనే ఈ మినిస్ట్రీ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బైబిల్ హౌస్ మేనేజర్ ఇమాన్యుయల్, పలు సంఘ కాపరులు, వివిధ బ్రాంచీల ప్రతినిధులు పాల్గొన్నారు.
వీక్షిస్తున్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆక్సిలరీ విశాఖపట్నంలోని బైబిల్ భవన్లో ఈ రోజు నుండి క్రిస్మస్ సేల్ని ప్రారంభిస్తున్నాం. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేక భాషల్లోనికి దేవుని యొక్క వాక్యాన్ని తర్జుమా చేస్తూ బైబిల్స్ని భారతదేశం అంతటా పంపిణీ చేస్తున్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్, చర్చెస్ యొక్క సపోర్ట్తో నడిపిస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా ఇప్పటికీ 85 ఇండియన్ లాంగ్వేజెస్లోకి దేవుని యొక్క వాక్యం తర్జుమా అయింది. భారతదేశంలో 213 సంవత్సరాలుగా ఈ బైబిల్ సొసైటీ మినిస్ట్రీ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ బైబిల్ సేల్ను క్రిస్మస్ కారణంగా ప్రారంభించడం సంతోషదాయకం. ఈ అవకాశాన్ని విశాఖపట్నంలోని అన్ని చర్చెస్కు సంబంధించిన వారు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు, దేవుని యొక్క వాక్యం చదవాలని ఆసక్తి కలిగినటువంటి వారు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను వారిని కోరుతున్నా. ఇక్కడ తెలుగు బైబిల్స్లోనే వెరైటీస్ ఉంటాయి, అలాగే చిల్డ్రన్ బైబిల్స్ ఉంటాయి, ఇంగ్లీష్ బైబిల్స్, డిగ్లాట్, ఒక సైడ్ ఇంగ్లీష్ ఇంకొక సైడ్ తెలుగు ఉన్నవి, అలానే స్టడీ బైబిల్స్ ఉన్నాయి తెలుగులో, ఇంగ్లీష్లో. సో ఈ రకంగా వెరైటీస్ ఆఫ్ బైబిల్స్ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇది చదువుకునేటువంటి వారికి ఆధ్యాత్మికంగా ఎదగాలి, దేవుని యొక్క వాక్యం పట్ల ఎంతో నాలెడ్జ్ సంపాదించుకోవాలనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ క్రిస్మస్ కాలంలో డిస్కౌంట్ ధరల్లోనే దేవుని యొక్క వాక్యం బైబిల్స్ని వారు కొనాలి అనే ఒక ఆలోచనతోనే బైబిల్ సొసైటీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం. విశాఖ సీతమ్మధారలోని వర్మ కాంప్లెక్స్ లో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక ఆచార్యులు చిన్నజీఆర్ స్వామి ఉత్సవాలను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మానవాళి మనుగడకు భగవద్గీత మార్గదర్శకమన్నారు. వికాస తరంగిణి వారిజ వేద పాఠశాల 5 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్న గీతా జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ ప్రాంతానికి ఎంతో ఖ్యాతి ఉందని చెప్పారు. భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం తెలిస్తే వేదసారం తెలిసినట్టేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో వికసా తరంగిణి రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ఎస్ ఆర్ వర్మ, వారిజ కమిటీ సభ్యులు ఎంఎస్ రాజు, సాతులూరి రామానుజం, కాశీరాజు, నేత్ర విద్యాలయ నిర్వాహకులు పిఎస్ఎన్ రాజు, వేద పాఠశాల అధ్యాపకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చంద్రాం ప్రమధ్యే లక్ష్మీర్మేనస్య ఆదిత్యవర్ణ తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుదంగమాయాంతరాయాశ్చ భాష్యాన లక్ష్మీః లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం రాశీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షరమహుడు అందించినది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అయితే శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినది శ్రీమద్ భగవద్గీత. విశాఖ నగరానికి ఉజ్వల భవిష్యత్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి 2.0 ఎలా రూపొందించామో విశాఖ కూడా ఓ ప్రత్యేక విజన్ డాక్యుమెంట్ రూపొందించి అమలు చేస్తామన్నారు. ప్రధానంగా విశాఖలో మెట్రో రైలు పరుగులు తీయనున్నాయని చెప్పారు. దీనికి సంబంధించి డిపిఆర్ కేంద్రానికి పంపామన్నారు. మెట్రో రైలుకు ఆమోదం తెలుపుతూ జీవో కూడా విడుదలైందన్నారు. దేశంలో ప్రధాన నగరాల సరసన విశాఖ కూడా నిలవబోతుందన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కానుందన్నారు. కార్యాలయం 2 ఏళ్లలో అందుబాటులోకి రానుందని చెప్పారు. వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీ కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకంతా కూడా ఖర్చులు తగ్గి ఆదాయం పెంచే ఆలోచన వస్తుంది, మార్గం కూడా వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నేను ఒకటే ప్రోగ్రాం ఇచ్చాం. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్. ఈరోజు నేను ఇచ్చిన పిలుపు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. అది మైక్రో ఆంటర్ప్రెన్యూర్ కావచ్చు, లేకుంటే స్మాల్ కావచ్చు, లేకపోతే మీడియం ఎంటర్ప్రైజ్ కావచ్చు. ఇవన్నీ పెడుతున్నాం. దీనికి ఏదైతే నేను ఈరోజు వర్కౌట్ చేశామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ఇన్నోవేషన్ హబ్గా ఉండాలని దీనికి 5 జోన్స్లో 5 పెట్టాం.
ఇంకో పక్క అమరావతిలో మెయిన్ హబ్ పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో దీన్ని ముందు తీసుకుపోతున్నాం. విజన్ 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలనేది ఆలోచన. ఈ విజన్ 2047లో ప్రతి ఒక్కరికి అందులో రాష్ట్రం ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క జిల్లా ఈ విజన్లో భాగస్వాములు కావాలి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అయితే దాంతో సమానంగా మీరు కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఏదైతే నేను విజన్ 2047 మాట్లాడుతున్నానో దీన్ని ప్రజలందరూ అడాప్ట్ చేసుకోవాలి. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం మంది. దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని చేస్తాం. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరిగా ఎనర్జీ ఆప్టిమైజేషన్ పోతాం. అన్ని వెహికల్స్ కానీ ఇండ్లకు కానీ ఎక్కడ చూసినా గ్రీన్ ఎనర్జీ వాడడం, దీని ఖర్చు తగ్గించడం, ఏం చేయాలో అవన్నీ చేస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇంకో పక్క అన్నిటికీ కూడా మళ్ళీ డీప్ టెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ అనుసంధానం చేస్తాం. జనాభా, అందుకే ఇంకో మాట కూడా చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం మంది. దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని చేస్తాం. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి. విశాఖ సాహితీ ఆధ్వర్యంలో సౌందర్యలహరి అను సృజన పుస్తక ఆవిష్కరణ లలితా పీఠంలో ఘనంగా జరిగింది. శతక రచయిత కాంతి శంకరయ్య, ఆధ్యాత్మిక ప్రచారకులు పింగళి జానకి లక్ష్మి తదితరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆత్రేయపురం పాండురంగ విఠల్ ప్రసాద్, వేదుల కామేశ్వర శర్మలు రచించారు. ప్రముఖ రచయిత డివి సూర్యారావు సమీక్షించారు. విశాఖ సాహితీ అధ్యక్షుడు కందాల కనక మహాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేదుల శ్రీనాథ హర్ష, పరవస్తు ఫణిసేన సూరి, శంకరనీలు తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాలుగా ప్రతిరోజు ఒక్కరోజు కూడా విరామం లేకుండా నడుస్తూనే ఉంది. ఆ సందర్భంగానే అనంతచంద్రం, విశాఖ సాహితీ ఇటువంటి సంస్థలతో పరిచయం ఏర్పడటము, ఇక్కడ కార్యక్రమాలకు ఎన్నో శాస్త్రాలు పిలవటము జరుగుతూనే ఉంది. ఈ విశాఖపట్నంలో ఎన్నో పుస్తక ఆవిష్కరణ సభలలో, అవధానాలలో పాల్గొన్నాను. ఈ వేదిక పైన ఇది 2వసారి. ఇంతకుముందు ఒక అష్టావధానం జరిగింది, అందులో ప్రాశ్నికుడిగా వచ్చాను. ఇప్పుడు ఈ పుస్తకావిష్కరణకు రావడం జరిగింది. అయితే ఆత్రేయ ప్రసాద్ గారు ఈ సౌందర్య లహరిని తెలుగులో రాస్తున్నారు అనగానే నాకు ఒక రకమైన అయోమయ స్థితి. ఎందుకు అంటే వారు చాలా ప్రౌఢంగా రాస్తారు, అందులో వృత్తాలే ఎక్కువగా రాస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ సౌందర్య లహరిని తెలుగులో రాస్తున్నారు అని అంటే అటు సంస్కృతము అర్థం కాక, మీరు రాసే తెలుగు అర్థం కాక పాఠకులు ఇబ్బంది పడతారేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది వేదుల కామేశ్వర శర్మ గారు తెలుగు తాత్పర్యము, ఇంగ్లీషు తర్జుమా కూడా ఇస్తున్నారు అని. అయితే పర్వాలేదు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ పుస్తకం పద్యాలు చూడండి అని నాకు వాట్సాప్లో పంపించారు, చదివి ఆశ్చర్యపోయాను నేను. ఇది ఆత్రేయ ప్రసాద్ గారు రాసిన పద్యాలు కావు అనుకున్నాను. ఎందుకంటే వారు రాస్తే ప్రౌఢంగానే రాస్తారు, వృత్తాలే రాస్తారు. తేట గీతులు, ఆటవినతులు, కందంలో పులికి పోరు సాధారణంగా. అవి ఆ రాసినా కూడా ప్రౌఢమైనటువంటి భాష ఉంటుంది.
మళ్ళీ అవి అర్థం చేసుకోవడానికి నిఘంటువుల సహాయం తీసుకోవాల్సిందే. కానీ వాళ్ళు చేసినటువంటి అవధానం, అది అనువాదం చాలా సులభ శైలిలో అలతి పదాలతో తేట గీతిలో ఉన్నాయి. అక్కడక్కడ పురుగుడు పడని పదబంధాలు ఉన్నాయి. అక్కడ విశాఖలో గీతా జయంతి వేడుకలకు హాజరైన త్రిదండి చిన్నజీఆర్ స్వామిని భక్తులు సాదరంగా ఆహ్వానించారు. మురళీనగర్ అయ్యప్ప నగర్లోని ఎస్ఎస్వి వైభవ్ అపార్ట్మెంట్స్ లో విశాఖ తరంగిణి చీఫ్ కోఆర్డినేటర్ దాట్ల కుసుమ కుమారి వీర వెంకటపతిరాజు దంపతులు వారి గృహానికి చిన్నజీఆర్ స్వామిని ఆహ్వానించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ జీఆర్ స్వామికి స్వాగతం పలికారు. అనంతరం పాదపూజ నిర్వహించారు. ఎస్డీవీ ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు కుటుంబ సభ్యులు జీఆర్ స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు హాజరై దర్శించుకున్నారు. అనంతరం రామరాజు గృహంలో కూడా చిన్నజీఆర్ స్వామి అడుగుపెట్టారు. భగవద్గీత జీవన సారమని చిన్నజీఆర్ స్వామి చెప్పారు. వారిజ ఆశ్రమం ద్వారా ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण సమాజం ఈవేళ ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీత తెలియజేస్తుంది. అది ఉగ్రవాదమైన, తీవ్రవాదమైన, అనావృష్టైన, అతివృష్టైన దేనికైనా పరిష్కారం ఇవ్వగలిగినది భగవద్గీత. దాన్ని మనం శ్రద్ధగా శ్రవణం చేయడం, అవకాశం ఉంటే పారాయణ చేయడం మంచిది. 11వ తారీఖు నాడు గీతా జయంతి, అందరం కలిసి ఆవిడ పారాయణ చేద్దాం. అందరం కలిసి మన ప్రాంతానికి సుఖ సంతోషాలు ఉండాలి అని ఆశిద్దాం. వారిజలో అంధుల కోసం అని నేత్ర విద్యాలయం సాగుతుంది. కేవలం అంధుల కోసం జరిపేటటువంటి ఆ స్కూల్లో విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ ఆటల పోటీల్లో పాల్గొని ఎప్పుడు కూడా ఎక్కువ భాగం గోల్డ్ మెడల్స్ సంపాదించేటటువంటి కృషి చేస్తుంటారు. అక్కడ అధ్యాపకులు అంత శ్రద్ధతోటి పిల్లల్ని తయారు చేస్తుంటారు. దాంతోపాటు శుక్ల యజుర్వేదంలో కాణ్వ శాఖ సంబంధించినటువంటి చక్కటి వేద విద్యాలయం కూడా సాగుతోంది. సామాజికమైనటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కూడా అక్కడ సాగుతున్నాయి. అక్కడ నేత్ర విద్యాలయాన్ని దర్శించి విద్యార్థుల్ని ప్రోత్సహించడం మనందరి కర్తవ్యం. ప్రముఖ యాంకర్ సుమా కుమారుడు హీరో రోషన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయనతో పలువురు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ తిరుమలలో వివాహం చేసుకున్నారు. కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలి సినిమాలో నటించిన చాందినీరావును పెళ్లి చేసుకున్నారు. షార్ట్ ఫిల్మ్లతో కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. వివాహ వేడుకలో హీరో సుహాస్, వైవా హర్ష తదితరులు పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు చెడు మార్గాల్లో వెళుతున్నప్పుడు తల్లిదండ్రులే బుద్ధి చెప్పాలని గాజువాక సిఐ పార్థసారథి అన్నారు. గాజువాక హై స్కూల్లో టీచర్ పేరెంట్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావుతో కలిసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లలు నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు స్వామి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ భవిష్యత్ పాటు చేసుకోవద్దు. మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి మీరు ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది తెలుసా, మా కొడుకు కానీ కూతురు కానీ మంచి భవిష్యత్తు సీఏ అవ్వాలో, ఎస్ఐ అవ్వాలో, లేదా మంచి టీచర్ అవ్వాలో, లాయర్ అవ్వాలో, లేదా పొలిటికల్ లీడర్ అవ్వాలో మీరు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయం మీరు తీసుకున్న తర్వాత దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ ఉంచుకోవాలి. ఆటల్లో రాణించాలి, చదువుల్లో రాణించాలి, చేయగలిగా మంచి క్వశ్చన్స్, అప్పుడే మీ భవిష్యత్తు మంచి నాని ఫలితాలు అవుతారు. మీ హెడ్లైన్స్ మరోసారి. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచే మొదలు కావాలి. మెగా టీచర్ పేరెంట్ మీట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు. హీరోలు సినిమాల్లోనే కాదు ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విద్యార్థుల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు చిన్న చిన్న త్యాగాలు చేయాలి. మెగా పేరెంట్ టీచర్స్ మీట్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విద్యా కుసుమాలు వికసించేందుకే విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నాం. రాయవరం హైస్కూల్ సమావేశంలో హోంమంత్రి అనిత. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్. నమస్తే.